అందరికీ నమస్కారం. పచ్చి బఠానీలు ఇప్పుడు సీజన్ కదండీ! అసలు అనుకోకుండా మా వారైతే ఇవి పట్టుకొనొచ్చారు. అసలు నేను తెమ్మని కూడా చెప్పలేదండి. మార్కెట్‌కి కూరగాయల కోసమని వెళ్తే ఇవనేవి లాస్ట్ అయిపోయాయంట. అలాగని కేజీ రూ. 35 అంటండి. బానే ఉన్నది కాస్ట్ అయితే నాకైతే బానే అనిపిచ్చింది. ఇవనేవి 2 కేజీలు అతని దగ్గరుంటే ఇంక పట్టుకొనొచ్చేసారు మా వారనేవి. ఇప్పుడున్న రోజుల్లోన పచ్చి బఠానీ అనేది చాలా ఎక్కువగానే వాడుతున్నామండి. అదేదో బయట కొనుక్కునే కొండ ఇలా కొనుక్కొని సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంచుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే బయట కొనుక్కొని వచ్చినవి అవి ఎలా ఉంటాయి ఏంటనేది మనకు తెలీదు కదండీ. కొన్ని కొన్ని దగ్గరలు బానే ఉంటాయి కానీ కొన్ని కొన్ని దగ్గరలో అయితే అస్సలు బాగోవండి. ఎండి బఠానీనే నానపెట్టి కలర్ ఏసేసి కూడా అమ్మేస్తున్నారు. చాలా వరకు కూడా నేను కూడా చూశాను. అందుకే బయట బఠానీ కొనాలంటేనే భయమేసేస్తుంది. అందుకేనండి తెచ్చిన వాటిల్ని ఎలా సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవాలా ఏంటని అనేది నాకు తెలిసిన కొన్ని పద్ధతుల్లో మీకు చూపిస్తున్నాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అనేది ఫుల్గా అర్థమవుద్ది. అది కాకుండా ఈ వీడియో అనేది లెంత్ కూడా ఎక్కువగా ఏం లేదండి. లాంగ్ వీడియో అనే మాటకే కానీ 4 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండదు. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు అర్థమైపోద్ది. తెచ్చిన బఠానీ కాయల్ని శుభ్రంగా వలిచేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అదే పెద్ద పనిలాగా అనిపించిందండి. మిగతాదంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీటికైతే మాత్రము 1 బై 1 వలిసేసుకుంటున్నాను. అంటే బఠానీ కాయలో కూడా ఏమైనా పురుగులు ఉంటాయేమోనని భయపడుతూ చూసుకుంటూ అలా వలిచినప్పటికీ చాలా టైము అయిపోయిందండి. అవన్నీ కూడా నీట్గా వలుచుకున్నాక వీటిని అనేది కడుక్కుంటున్నాను. నీట్గా కడుక్కోవాలండి. బయట కాయలాగా ఉన్న లోపల గింజలైనా సరే కడుక్కోవడం మంచిది. పురుగుల మందు అవన్నీ కొట్టే కదా పండిస్తారు. ఏ పంటలైనా ఇప్పుడు అన్నీ కూడా కలుషితమైన ఆహారమే కాబట్టి కొంచెం కడుక్కోవడం మంచిదే కదా. బయట నుండి పట్టుకొని వచ్చినవి అవన్నీ నీటిలో వేసేసుకొని కడుక్కుంటున్నాను. ఇంకొక కళాయిలో అయితే కొంచెం వాటర్ వేసేసుకొని దాంట్లోన కల్లుప్పు అనేది 2 స్పూన్లు వేసేసుకున్నాను. 2 స్పూన్లే ఉంటాయిలేండి, అంతకన్నా ఎక్కువ ఉండవు అవి. 2 స్పూన్లు వేసేసుకున్నాను. కలర్ పోకుండా గ్రీన్గా రావాలని దాంట్లోన 2 స్పూన్లు పంచదార కూడా వేసేసుకున్నాను. అవి ఒకసారి లైట్గా వేడెక్కితే చాలండి నీళ్ళు అనేవి. ఇక్కడ ఇవి నీటిలో వేసుకున్నాను కదా బఠానీలు, ఆ బఠానీలు పైకి తేలినవన్నీ కూడా లేత బఠానీ అంటే కొన్ని పింజులు కూడా ఉన్నాయండి. లేత బఠానీలు అవన్నీ కూడా తీసేసి ఒక పళ్ళెంలో వేసేసుకున్నాను. ములిగిన బఠానీలు మాత్రమే ఇప్పుడు మరుగుతున్న వాటర్ అయితే ఉంది కదండి దాంట్లో వేసేసుకున్నాను. దాంట్లో వేసుకున్నాక కూడాను మరీ ఎక్కువగా బాయిల్ చేసిన అవసరం లేదు. అవి అలాగా వేడెక్కుతున్న కొద్దీ బఠానీలు అనేవి పైకి అనేవి ఆటోమేటిక్గా అవే తేలిపోతూ ఉంటాయండి. పైకి అనేది కిందకి ఫస్ట్ అయితే మనం వేయగానే కిందకి మునిగిపోతాయి ఆ బఠానీలు. ఆ వేడి వాటర్ అనేది కొంచెం వేడిగా అవుతున్న కొద్దీ బఠానీలు అనేవి పైకి అనేవి తేలుతాయి. ఆ తేలినప్పుడే ఒక స్టైనర్తో తీసేసుకొని పక్కన ఒక కూలింగ్ వాటర్ అయితే వేసేసుకున్నాను. గిన్నెలో ఇక్కడ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెలోన కూలింగ్ వాటర్ మాత్రమే ఉండాలండి. నార్మల్ వాటర్ అయితే అస్సలు పనికిరాదు కాబట్టి ఇంకా వేడి నీటిలో వేసిన బఠానీలు అనేవి కొంచెం పైకి అనేది తేలినాక ఈ చల్లనీటిలో వేసేసుకున్నాను. ఆ చల్లనీటిలో వేసేసుకున్న బఠానీలు కూడాను కొంచెంసేపు ఉంచినాక తర్వాత వేరే జల్లెడలో కానీ దేంట్లోనైనా తీసేసుకొని ఇలా వడకట్టేసుకోవాలండి. వడకట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే బయటకు అనేది వచ్చేస్తుంది. అలా ఒక పావు గంట ఉంచిన తర్వాత ఒక పొడి క్లాత్ అయితే చూసేసుకొని క్లాత్ మీద బఠానీలు అనేవి వేసేసుకొని ఫ్యాన్ గాలికి ఒక 2 గంటలు ఆరిపోతే సరిపోతాయండి. దాంట్లో ఉన్న తడంతా కూడా ఆరిపోయినాక ఇప్పుడు జిప్‌లో కవర్లు అనేది పట్టుకొని వచ్చారు. కొంచెం పెద్ద సైజు తెమ్మని చెప్పాను. అంటే మా వారేమన్నారంటే పెద్ద సైజు అనుకోండి, ఒకసారి డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసుకున్నాక అవి కూలింగ్ అయినంత వరకు మళ్ళీ బయట ఉంచి మళ్ళీ కావాల్సినవి వాడాక మిగతా మిగిలిపోయినవి ఏమైనా ఉన్నాయనుకోండి లోపల పెడితే పాడైపోతాయి కదా. అలా కాకుండా ఇలా చిన్న కవర్లు తెచ్చుకున్నాం అనుకోండి, దీంట్లో వేసేసుకుంటే నీకు ఒక కవర్ కావాలంటే ఒక కవరు, 2 కవర్లు కావాలంటే 2 కవర్లు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అని అన్నారు. నాకు కూడా కరెక్టే అనిపించిందండి. అయితే ఆ బఠానీలు అన్నీ కూడాను ఆ కవర్లు అంటే వేసేసుకొని ఇవన్నీ కూడా ఒక డబ్బాలో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఇంక ఇవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ తీసుకోవడం యూజ్ చేసుకోవడం ఇలా కానీ స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇంకా పన్నీర్లో కానీ ఇంకా రైస్లో కానీ దేనిలోనికైనా ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ పీస్ వాడుతున్నాం కదండి, ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ పేరు దేవి మధ్యతరగతి మగువ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో ఎలాగుంది ఏంటి అనేది కామెంట్ చేసి ఒక లైక్ చేయండి.